హైదరాబాద్లో గత 4 రోజుల నుంచి వర్షం పడింది. ఇవాళ ఉదయం నుంచి పెద్దగా వర్షమేమి హైదరాబాద్లో లేదు. సో దానికి సంబంధించినటువంటి రిఫ్లెక్షన్స్ ఇంకా హైదరాబాద్లో పైన ఉన్నాయని చెప్పుకోవచ్చు. నిన్న మొన్న వచ్చినటువంటి ఈదురుగాలులతో చాలా వరకు చెట్లు నేల కొరిగాయి. దానికి సంబంధించినటువంటి ఫిర్యాదులు జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్కి చాలానే వస్తున్నాయి. నిన్న దాదాపుగా 150 కంప్లైంట్లు వచ్చాయి. దాంట్లో 120 కంప్లైంట్లు అన్నీ కూడా చెట్లు విరిగి రోడ్ల మీద పడ్డాయని హైదరాబాద్ నగరవాసులు కంట్రోల్ రూమ్కి ఫిర్యాదు చేశారు. దాని తర్వాత వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర వాటర్ లేకపోయినప్పటికీ బురద చాలా ఎక్కువైంది. దాంతోపాటు రోడ్ల మీద కంకర తేలి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారనేది దానికి సంబంధించినటువంటి ఫిర్యాదులు కూడా జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్కి చాలానే వచ్చాయి అని ఆ కంట్రోల్ రూమ్కి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. సో వర్షం పడకపోయినప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో హైదరాబాద్ నగర వాసులు నిన్న మొన్న పడినటువంటి వర్షానికి ఏదైతే రోడ్లు డ్యామేజ్ కావడం, చెట్లు విరిగి రోడ్ల మీద పడడం, దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అవి కొనసాగుతున్నాయి. దానిపైన గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది పనిచేస్తూనే ఉన్నారు. ఇక హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్కి సంబంధించినటువంటి ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఒకసారి చూద్దాము. జంట జలాశయాలు అంటారు వాటిని. హిమాయత్ సాగర్కి సంబంధించి దాదాపుగా 3 రోజుల క్రితం గేట్లను ఓపెన్ చేశారు. హిమాయత్ సాగర్ మొత్తం ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చేసి 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1760 అడుగులు ఉన్నట్లు అధికారులు అఫీషియల్గా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో ఉంది. ప్రస్తుతం హిమాయత్ సాగర్లో 150 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే అవుట్ఫ్లో వచ్చేసి దాదాపుగా 170 క్యూసెక్లు ఉంది. ఆ విధంగానే ఉస్మాన్ సాగర్కి సంబంధించినటువంటి అప్డేట్ చూస్తే ఉస్మాన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చేసి 1786 అడుగులు ఉండగా ప్రస్తుతం 1790 అడుగులు ఉండగా ప్రస్తుతం 1786 అడుగులకి వాటర్ లెవెల్ చేరుకుందని ఉస్మాన్ సాగర్లో ఇన్ఫ్లో వచ్చేసి 400 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో వచ్చేసి 408 క్యూసెక్లు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఆ వాటర్ ఎక్కడైతే అవుట్ఫ్లో వదిలిన తర్వాత అత్తాపూర్ మీద గుండా అంబర్పేట నుంచి నాగోల్ పరిసర ప్రాంతాలు అంటే మూసీలో నుంచి వెళ్తుంది. సో ఆ మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజల్ని ఇప్పటికే పూర్తి స్థాయిలో జీహెచ్ఎంసీ అలర్ట్ చేశారు. ఇక హైదరాబాద్లో వర్షం కురవకపోయినప్పటికీ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు చెట్లు విరిగి నేలకు ఒరగడంతో చాలామంది గాయాలు పాలవుతున్నారు. దాని తర్వాత మొన్న మనం చూసిన ఒక మహిళ వనస్థలిపురంలోని మన్సూరాబాద్లో ఒక మహిళ మృతి చెందింది. అలాంటి ఫిర్యాదులు మళ్ళీ రాబోయే రోజుల్లో రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా హైదరాబాద్ నగర మేయర్తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ రివ్యూ ఇవాళ మధ్యాహ్నం కొనసాగించారు. దీంట్లో అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు పాల్గొన్నారు. ఓవరాల్గా అయితే వర్షపాతం ఇవాళ ఏమీ లేకపోయినప్పటికీ సాయంత్రంతో పాటు రాత్రిపూట వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నగరవాసులు తొందరగా ఇంటికి వెళ్ళే వాళ్ళు ఇంటికి చేరుకోవాలని, దాంతోపాటు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారో వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇది ఓవరాల్గా హైదరాబాద్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.